ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మా గురువు గారికి నేనేం ఇచ్చినాను, నేనేం విన్నాను. ఇప్పటి వరకు మా ప్రబోధుల అసలు సాంప్రదాయం అని కలిసి పెద్దలందరూ కూర్చున్నారు. వాళ్ళకి కూడా స్వతంత్రంగా మనము ఒక పీఠం చేసుకోవాలని అతని సంకల్పం నుంచి ఈరోజు ఈ 5 రాష్ట్రాల నుంచి ఆయన సంకల్పమే ఈ పీఠం. తర్వాత ఆయన ఉన్నదని కేంద్రం అని ఎవరో బాగా పెట్టి వాళ్ళు ఏమో చేసి అప్పుడే బయట పోయి అప్పుడే చేయాలనుకుని కొన్ని సంవత్సరాలు అది కరోనా ఏదో వచ్చేసి కొంత గొడవలు అయింది. అయిన తర్వాత కూడా నేను అతనితో చాలా విషయాల గురించి కూడా చర్చించి కూడా కొన్ని బోధ విషయాలు కూడా మాట్లాడినాను. దాని తర్వాత ఆయనకి ఏం మాట ఇచ్చినామో ఆ మాటలుగా ఈరోజు ఈ నరసింహయోగి శిష్యులు ప్రతి ఒక్కరిని పరిశీలించి వాళ్ళకి బోధాధికారం మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా నా సొంత అధికార స్థానంలో వాళ్ళ సహకారం నుంచి పీఠంగా తయారు చేసుకొని ఎవరికి ఏ జ్ఞానం ప్రసాదం పొందియాలో ఆయన ఏం పొందించాడో గంటాఘోషంగా చెప్తున్నాను. ఈరోజు వాళ్ళకి అందించినాను. ఎవరెవరు నాతో సంపర్కంలో ఉండి ఎవరికి అందలేదో, ఏం అతను ప్రసాదం ఇచ్చినాడో, ఏం సూచన చేసినాడో వాళ్ళకి అందించి ఈరోజు పీఠం నడుపుకుంటూ పోతున్నాం. అంటే అందరికి అధికారం ఇచ్చిన అందరికీ అందలేదు. దాంట్లో కూడా విశేషంగా ఎవరు తెలుసుకోవాలి, నాయన ఉండంగా మేమేం కోల్పోయినాము, నీవు మీ కరుణిస్తే నీ కరుణ దయతోనే నేను ఈరోజు నేను ఈ పీఠంకి నాను కూడా సహకారిగా ఉంటూ నన్ను ఈ పీఠం మీ సహకారిగా చేసుకుంటూ నడుపుకుంటూ పోతానన్నా. నేను ఆ రోజు నాయన ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేసినాను. నేను ఆయన అడిగినప్పుడు కూడా నేను వంట పనులతో వినలేకపోయినాను. కొన్ని మరుపుగా చెంది ఇప్పుడు దుఃఖపడుతున్నాను. నేను గురువారుల పైన గురువు శరీరంతో ఉన్నప్పుడు విన్నానికి అన్నాడు. ఆయన గురువు పైనప్పుడు కూడా నాతో దగ్గర వచ్చి కొంతమంది చర్చించారు. అన్నా నన్ను చాలా తప్పు చేసి నన్ను ఈ మార్గంలో నన్ను ఇంతవరకు వచ్చి కానీ కూడా నన్ను కొంచెం అధికారం తీసుకున్నప్పుడు కొంతమంది తెలుసుకోలేదు. కానీ తెలుసుకోలేకున్నా కూడా నేను ఆయన ప్రసాదం ఏమని కాసి ఈరోజు కృషిని పెట్టి కొంతమందికి సాక్షి ఉంది. నేను ఎవరెవరితో సావాసము ఎవరెవరితో ఏం బోధ చేసినానో ఆయన ఏం ప్రసాదించానో ఈ పీఠాలు నడుస్తున్నవి. ఇప్పుడు నేను గంటాఘోషంగా చెప్పుకుంటున్నాను. అసలు నిజ సంప్రదాయం నిజయోగి రాజయోగి గారు ఎట్లనో నాయన గారు కూడా ఆ ప్రసాదం ఇచ్చినందుకే ఈరోజు అందరూ ఎవరెవరు అంతఃకరణంకి ఏమేమి నాకు ప్రసాదించినానో, ఏం బోధించినానో, ఏం బోధించి నడుస్తున్నానో, ఎవరు నా సంకల్పంలో ఏమేమి అడిగినారో వాళ్ళకి ఒక్క నయ పైసంతా కూడా గౌరవతరం ముచ్చుకున్నట్లు చెప్పినాను. ఇది ఎవరు చెప్పరు. ఇది రహస్యమే, గుడమే. అయినా కూడా సాంప్రదాయం పీఠం నడుపుకొని పోవాలా. ఈరోజు సాంప్రదాయం పెరిగేలా, ఆయన కీర్తిని పెంచాలా, నాకు జన్మ సార్థకం చేసుకోవాలా. ఈరోజు నాకు ఇంకేమీ లేదు పని, నాకు ఒకటే పని. నరసింహరాజయోగి గురువు గారి కీర్తి ప్రతిష్టలు పెంచాలా, ఈ ప్రబోధన నడిపించాలా. ఇట్లా అసలు సాంప్రదాయం ఏదే తారక అమృత మహావాక్యం ఏదే ఉన్నా సాధకుడు చేసుకున్నాను అనుకుంటే ప్రతిజ్ఞ జరిగితే నా అన్నిక సిద్ధంగా ఉన్నాను. నేను ఒకటే నాది ఒక్క సాంప్రదాయం కాదు, ఈ అఖిల భారతదేశంలో ఏడే అసలు సాంప్రదాయం ఉంది. ఎవరికి వాళ్ళ గురువు గారు లేరు అనే శరీరంతో లేకున్నా కూడా వాడు వచ్చి మా దగ్గర నన్ను సంపర్కిస్తే వాళ్ళకి అందిస్తానని గంటాఘోషంగా ఈరోజు నా ఈ సభ ముఖావర్తంగా తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మీరు మళ్ళాగా 9 తొరలుగా మెయిన్ మర్రికి 4 మర్రలు, 9 తొరల మెయిన్ మర్రికి ఒక రెండింటిలోన 4 మర్రలు ఎర్రది, తెల్లది, నల్లది, కర్రది దానాగ్రమందు ఎరుకని పొరుగుండు చోటు సద్గురు అనే గుడ్డలితోన చెట్టుని గురువుని రెండింటి మనిషి కొట్టరా పోనీ అని కలిసి పెద్దలు ఒక వాక్యంలో చెప్పినారు. అంటే 9 మర్రలు అంటే కన్ను రంధ్రంలో 2 రంధ్రములు, చెవు రంధ్రము 2, ముక్కు రంధ్రము 2, నోరు రంధ్రం 1, మలమూత్ర రంధ్రములు 9. ఈ 9 త్వరలు గల ఈ మెయిన్ మర్రి అంటే ఒక మనిషి. ఈ మనిషికే 9 త్వరలు గల మెయిన్ మర్రి అని కలిసి అంటారు. దాని అక్రమాలు అంటే 4 మర్రలు అంటే తెల్లది, కర్రది, నల్లది. ఎర్రదంటే మన గుడ్డు లోపల ఇప్పుడు ఏం కనపడుతుందో దీని ఎర్రది అని కలిసి దీని భూమికి సంబంధం అని. తెల్లదంటే మన గుడ్డు పైన ఉన్నదో దానికి తెల్లదని, మరి నల్లదని గుడ్డు లోపల ఉన్నదానికి నల్లదని.
అగ్నితత్వం అని. ఈ అగ్నితత్వం అంటే ఎర్రదే, కానీ కాలిస్తే అది రంగు నల్లదే. అట్లనే సునీల మందు ఆకాశతత్వం అని, అది నల్ల సునీల మందు ఉంటే దాని సోపు, దాని ఎంత సూక్ష్మం ఉందంటే ఒక ఎంటిక 1000 చిలుకలు చేస్తే ఆ సూక్ష్మం ముందు ఆ పాప ఎందు ఈ ఎరుక ఉండదని చూడటానికి చెప్పినారు. ఎరుక ఏడుంది ఇప్పుడు? మన పాప ఎందునే ఉంది ఎరుక. ఎరుక స్థానం అది. ఆ స్థానం అందు ఈ నటన మాడుతుంది ప్రపంచమంతా. ఆ స్థానంలో ప్రపంచమంతా నటమాడి అంతఃకరణం అనేది ఒక చిత్రము, బయట ప్రపంచం ఏంటి, అంతర్ ప్రపంచం ఏంటి, రెండే ప్రపంచంలో ఉండేదానికేసి మన గురువారు చెప్తున్నారు. అట్లాగే చెప్పాలని చెప్పి సన్న కథ చెప్తూ ముగిస్తాను. ఒక పెద్ద మామిడి చెట్టు మీద ఒక రామచిలుక ఉండేది. కింద ఒక రామచిలుక. కింద రామచిలుక ఎప్పుడు ఏడుస్తూ పుచ్చిపడింది. ఆ కొరికేసింది, మీన కొరికి మంచి తిని పడేసింది, తినుకుంటూ ఏడుచుకుంటూ ఉంటున్నాడు ఎప్పటికి. ఆ రామచిలుక మీన ఉండేది నక్కుంటూనే ఉంటుందట. ఇది కింద ఉండేది ఎప్పటికి ఏడుచుకుంటూనే ఉంటుంది. దీని అనబారం ఇంటే ఇది ఎట్లా అంటే అదేం నక్కుంటుంది, అదేమంతా ఖుషిగా ఉంది, అది ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నాకేటికి బాధ, నాకేటికి దుఃఖము, నాకేటికి కోరికలు. మళ్ళొక పై మెట్టుకి మళ్ళొక కొమ్ముకి విరిపోయిందన్న దాంతో గోమని పోయిన తర్వాత, ఆడిపోయిన తర్వాత మళ్ళా అదే ఏడుపు, అదే కొంచెం కోరికలు, అదే భగవంతుని అడగము, అదే చేయటము, అదే ఏడుపు, అదే పుష్పం తినుకుంటే అదే వేసుకుంటే మళ్ళొక కొమ్మ ఎగిరిందట. అదేమో ఎప్పటికి నక్కుంటే ఎలా ఉంటుందో అది ఎప్పటికి ఎలానే ఉంటుందంట. ఇది చూసేదే బాధపడుతుంది దాన్ని చూసి. అది ఎప్పటికి ఉండింది ఇలాగే ఉంటూ ఇది చూసేదానికే బాధ ఉందంట. ఏమో సంతోషంగా ఉంది, దానికి ఏముంటుంది కలిగి ఉంది, అది ఏమి రహస్యము అని ఇది కొంచెం కోరికలతో ఏడుచుకుంటూ పైనకి ఎగురుతూ దినపొద్దుకి దాని దగ్గరికి వెళ్ళిందంట. దాని దగ్గరికి వెళ్తే అక్కడ అది లేదు, ఉంది. ఎలా అంటే మన గురు శిష్యుల సంప్రదాయంలో గురువు